సభ్యత్వ కార్యక్రమాలను కంటే ముందు కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నారు, లేదా మీరు ఒక 5-6 కలిసి వెళ్ళనన్న వెళ్ళి అలర్ట్ చేసి అందరికీ కూడా ఏ విధంగా ఒక మెంబర్షిప్ చేయాలి ఆన్లైన్ ద్వారా అనేది చెప్పండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ సభ్యత్వం స్టార్ట్ కాకముందే ప్రతి ఒక్క బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో మీటింగ్లు 5, 4, 10 మంది సీనియర్లు, జూనియర్లు, బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు, మన సింపటైజర్స్, యువకులతోటి ఒక మీటింగ్ పెట్టేసి రేపు మార్నింగ్ అనుకుని అందరం శాలువాలు తీసుకుని ఒక టైం అనుకుని నిర్దిష్టంగా కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలి. ఎవరికైనా సరే క్రియాశీల సభ్యత్వం కావాలి నాకు పార్టీలో అనుకుంటే అతను 100 సాధారణ సభ్యత్వాలు చేయాలి. చేస్తేనే అతనికి క్రియాశీల సభ్యత్వం వస్తుంది. మరి ఇప్పుడు మన ఒక మిర్యాలగూడ మండలంలో ఒక 100 క్రియాశీల సభ్యత్వాలు కావాలి ఖచ్చితంగా. అంటే 10,000 చేయాలి. టార్గెట్ 25,000 పెట్టుకొని మీరు చేయగలిగితేనే అది సాధ్యమవుతుంది. ఎక్కువ సంఖ్యలో మెంబర్షిప్ చేయడం ద్వారా రేపు గ్రామ పంచాయతీలు మనం సర్పంచ్ గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదో అసలు ఒక సర్పంచ్, ఒక నాయకుడు ఉన్నాడు, అతను ఎంతమంది బయటకు వచ్చి గ్రామంలో భారతీయ జనతా పార్టీ పనిచేయాలి టెస్ట్ చేసుకోవచ్చు. చాలా వేసుకొని అతను ఆయన ఇంట్లో ఉన్న ఆయన భార్య, ఆయన కొడుకు కాకుండా అసలు కార్యకర్తలు ఎంతమంది బయటకు రాగలుగుతారు రేపు మీ అమ్మటి గ్రామంలో దాన్ని టెస్ట్ చేసుకోవడానికి కూడా తిరగాలి. నెంబర్ 2, మనకి వివిధ క్షేత్రాలు ఉన్నాయి. ఒక ఉపాధ్యాయుడు ఉండొచ్చు, ఏబీలో పనిచేసి ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ ఆయన ఉండొచ్చు. వీళ్ళందరినీ కూడా వెళ్ళి మీరు కలవాలి గ్రామంలో. కలిసి వాళ్ళ ద్వారా మీరు ఈ మెంబర్షిప్ చేయించాలి. ఎందుకంటే పట్టణంలో ముఖమాటానికి పోతే చేస్తారు, గ్రామాలలో అట్లా చేయలేదు. డిబేట్ ఏంటి, ఈయన కమ్యూనిస్ట్ అని, ఈయన కాంగ్రెస్ అని, ఆయన తెలుగుదేశం అని, ఈయన టీఆర్ఎస్ అని, ఈయన బీజేపీ అని. ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఎక్కువ మంది డైరెక్ట్ పార్టీలో శాల్వా కండవ కప్పుకొని రాకున్నా కానీ సింపటైజర్స్ నరేంద్ర మోడీ గారి గురించే కానీ, హిందుత్వం గురించే కానీ, దేశంలో ప్రజలకు జరుగుతున్న మేలు, స్కీమ్ల ద్వారా జరుగుతున్నటువంటి మేలు గురించి వీళ్ళందరూ కూడా పార్టీ మెంబర్షిప్ చేసేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి దీన్ని మనం చేయగలిగేది ఏంటంటే ఒక్కరు పోతే చేయడం ఇబ్బంది. దీని ఎంత ఎవరు లేనట్టుంది, నేను కేడ చేద్దాం. అదే ఒక 5-6 పోతే ఓకే, మన గ్రామంలో మన బూత్లో ఒక టీం వచ్చింది, భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు వస్తున్నది. కాబట్టి మనం కూడా బీజేపీలో మెంబర్షిప్ తీసుకొని పార్టీ కార్యకర్త కావాలన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మనము ఊళ్ళో ఉన్నటువంటి మన సింపటైజర్స్ తోటి మనం బయటికి వెళ్ళాలి. ఒక 5-6 తగ్గకుండా మనం బయటికి వెళ్ళి మెంబర్షిప్ చేయాలి. మెంబర్షిప్ ఎక్కువ చేయడం ద్వారా ఉపయోగం ఏంటంటే మనకు ఓట్లు ఎక్కువ పడతాయి. ఇప్పుడు మనం విశ్వకర్మ యోజన చేసినాం, గుట్కా లోన్లు ఇచ్చినాం కొంతమందికి బిలో పావర్టీ వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చినాం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి మనము భూమికి రైతులకు డబ్బులు ఇస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి. మనం బాత్రూమ్లు కట్టినాం, రోడ్లు మనమే ఇచ్చినాం, వాటర్ ట్యాంకులు మనమే కట్టినాం, శ్మశాన వాటికలు మనమే కట్టినాం. అర్థమైందా? రేషన్ మనమే ఇస్తున్నాం, పంచాహార పథకం కింద మనము 100 రోజుల పని మనమే ఇస్తున్నాం. ఇవన్నీ కూడా తెలియజేసి దాంట్లో లబ్ధి పొందిన ప్రతి ఒక్క గడప మనం పోయి వాళ్ళ మొబైల్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం తీసుకుంది. మనం ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చేయగలుగుతామో, ఎన్ని బూత్లలో ఎక్కువ చేయగలుగుతామో, మనకు రేపు ఒక నెలలో నోటిఫికేషన్ వస్తుంది, ఒక రోజు లేదు. ఎందుకంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల నోటిఫికేషన్ ఇవ్వకుంటే 9,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సిన డబ్బులు రావు. కాబట్టి వాళ్ళు సచ్చుకుంటే సెప్టెంబర్ 29 లోపే నోటిఫికేషన్ వేస్తారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది దీని పేరుతో. అదేవిధంగా ఎవరైనా ఇంకా సర్పంచ్ నేను పోటీ చేస్తామనుకున్న క్యాండిడేట్ ఉంటే సభ్యత్వ ఇనాగ్రేషన్ రోజు జెండాకి దిమ్మేసి జెండా ఎగరేసి మొదలు పెట్టమని, ఇంకా మంచిది. మీకు ఒక ఊపు వస్తుంది. ఒక 10 మందిని 50 మందిని తీసుకోమని. ఇప్పుడు అంగు ఆర్భాటంతో ఎంత గొప్పగా చేయగలిగితే మీకు అంత ఎక్కువ మెంబర్షిప్ అవుతుంది. ఇది అంత ఎక్కువగా మీకు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా రేపు మనకి ఎలక్షన్లో పనికొస్తాయి. వీటిని మనం డోర్ టు డోర్ అధ్యక్షుల వారు, ప్రధాన కార్యదర్శులు, బాధ్యతలైనటువంటి వాళ్ళు, ఇన్ఛార్జ్ మెంబర్షిప్ ఇన్ఛార్జ్ మీరు అందరూ కూడా
ఫోన్ చేసి నువ్వు రా మెంబర్షిప్ చేయాలంటే ఎవరు రాలేగా. ఈరోజు మీటింగ్ పెట్టింది ఇక్కడ. మనకు 64 బూచులకు 64 మంది రావాల్సింది. శక్తి కేంద్రాలు మనం ఆరా వేసుకున్నా కానీ ఇంచుమించుగా ఒక 12 నుంచి 13 శక్తి కేంద్రాలు కావాల్సినటువంటి మిర్యాలగూడ రూరల్లో మనకు ఒక 10 మంది 12 మంది వచ్చినాం. ఈ మిగతా వాళ్ళ దగ్గరికి మనమే వెళ్తాం. ఇప్పుడు మీ టీం కన్నదన్నమాట, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీరు అర్జెంటుగా ఎక్కడ మెంబర్షిప్ స్టార్ట్ చేస్తామనే గ్రామాన్ని మీరే అనుకుంటారు. ఆ రోజు అందరికి అక్కడికి రావాలి. అదేవిధంగా ఇన్ఛార్జ్ అన్నను కూడా ఆడికి వస్తారు మీతో పాటుగా. సత్యప్రసాద్ అన్న కూడా వీలైతే మేము అన్న కూడా వస్తాడు. వచ్చేసి గ్రాండ్గా మెంబర్షిప్ మొదలు పెట్టాలి. మిర్యాలగూడ మీ ఇష్టం, అది ఏ గ్రామం అన్నా తీసుకోండి. వెంకటేశ్వరపాలెం తీసుకుంటారా, చెట్టుపాలెం తీసుకుంటారా, అవంతిపురం తీసుకుంటారా, మీరు ఇక్కడ మీ ఇష్టం. ఎక్కడ ఏ గ్రామంలో మనకి బాగా బలం ఉందో ఆ గ్రామం ఎంచుకొని ఆ గ్రామంలో ముందే కార్యకర్తలు చేసి గడప గడప మన వాళ్ళందరూ చెప్పి యువకులతో బయటికి రమ్మని చెప్పి అందరు మంచి సిట్టి శాల్వాలు వేసుకొని గ్రాండ్కి మొదలుపెట్టి పేపర్లో రావాలి. మండలం మొత్తం సోషల్ మీడియాలో ఉండాలి. మన గ్రామంలో కూడా మనం నిన్నమన్నా ఇన్వాల్వ్ కానీ ఎలక్షన్ల తర్వాత కాంగి ఇంటికాడ అరే మెంబర్షిప్ స్టార్ట్ అయిన ఊళ్ళో అంత గ్రాండ్ చేసి మనం కూడా చేయాలి మన గ్రామం. కానీ దీనికి ఉత్తేజం రావాలన్నమాట. వచ్చి ఇద్దరు కూడా మొదలు పెట్టాలి ఆ గ్రామంలో.